మమ్మీ గోకర్ణ వచ్చినాం. మొత్తానికి అయితే మురుగేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చినాం అటు ఇటు చేసి. సో నిన్న నైట్ బాగా ఇబ్బంది అయింది. సో నైట్ నిద్ర లేదు, అందుకే స్టేడియంలో పడుకున్నాం. సో మార్నింగ్ కూడా ఇంకా తొందరగా వచ్చేవాళ్ళం, ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అయింది. నైట్ మొత్తం రైడ్ అయింది. సో నైట్ వచ్చేసి 2 o'clock వచ్చినాము. వచ్చేసి హన్మకొండ నుండి హైదరాబాద్ హైవే మీద ఉన్నాము. ప్రజెంట్ అయితే నేను మా ఫ్రెండ్ కిషోర్ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. సో FZS బండి. సో హోప్ బండి అయితే అవుట్లుక్ బాగుంది, కాకపోతే రైడింగ్ కూడా అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా నా బండి అయితే కంఫర్ట్ అయితే లేదు, కానీ ఓకే. ఇప్పుడు మళ్ళీ వాడు ఫీల్ అవుతాడు బండి మంచిగా లేదు. మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాం, వాడిని కొన్ని బ్యాంక్ వర్క్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే ఇదే హైవే మీద మనం వయా హైదరాబాద్ ORR మీద నుంచి జడ్చర్ల, మహబూబ్ నగర్, అట్లా హుబ్లీ, అలా మనం కర్ణాటకలో అయితే ఎంటర్ కాబోతున్నాం. మ్యాక్సిమం ఈరోజు నాన్ స్టాప్గా కొడదామని అనుకుంటున్నాం, కాకపోతే సిచ్యువేషన్ ఎట్లుంటుందో, వెదర్ ఎట్లుంటుందో కండిషన్ బట్టి ఎక్కడైనా ఆగడమా లేదా చూసుకోవాలి. ప్లస్ ఇంకోటి క్యాంపింగ్ టెంట్ అయితే తీసుకుపోతాను. మెయిన్గా ఎందుకు తీసుకుపోతున్నామంటే ఎక్కడ పడితే అక్కడనే, ఎక్కడ ఆగితే అక్కడనే టెంట్ వేసుకోవాలి, పండుకోవాలి అంతే. ఎక్కడో వెళ్ళే దారిలో మధ్యలో ఆగినాం. ప్రాబ్లం ఏంటంటే బండి టైర్ పంచర్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇగో టైర్ అయితే పంచర్ అయితే అతికిస్తాను, చూడాలి. ఇంకా హైలైట్ ఏంటంటే వెనకాల గంగా నది, సూపర్ లొకేషన్. చూడండి 100 కిలోమీటర్లు గాలి లేకుండా వచ్చినాం, నియర్ బై 100 kilometers. ఇక మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఫ్రెండ్స్ నైట్ మొత్తం రైడ్ అయింది. సో నైట్ వచ్చేసి 2 o'clock వచ్చినాము. ఇది సింధనూరు, కానిస్టేబుల్ ఒక ఆయన కలిసిండు. ఆయన అడిగినాము ఇక్కడ ప్లేస్ పడుకోవడానికి ఉంటుంది, మా దగ్గర టెంట్ ఉన్నదని చెప్పేసి అడిగితే ఇక్కడ దగ్గరలో స్టేడియం ఉంటుంది, స్టేడియం దగ్గర సెక్యూర్ ఉంటుంది, మీరు అక్కడ టెంట్ వేసుకొని పడుకోవచ్చు అని చెప్తే నైట్ వచ్చినాం ఇక్కడికి. హైలైట్ ఏంటంటే లోపలికి రానికే ఎంట్రన్స్ లేకుండే, గేట్ మొత్తం క్లోజ్ చేసి ఉన్నది. బండి బయట పెట్టి గేట్ దుంకేసి వచ్చాం. మొత్తానికి కదా ఇక్కడ టెంట్ వేసుకున్నాం. టెంట్ మళ్ళీ మడత పెట్టేసి లోపల పెట్టేసినాం, రెడీ అవుతున్నాం. మళ్ళీ టైం ఇప్పుడు వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకా ఒక 400 kilometers ఉంది. సో మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ వరకు వెళ్ళొచ్చు. ఫస్ట్ గోకర్ణ వెళ్ళి, గోకర్ణ దగ్గర నుంచి వెళ్ళి మురుదేశ్వర్ టెంపుల్. సో ప్లాన్లో కొద్దిగా చేంజ్ కూడా అయింది, సర్ప్రైజ్, అవి నెక్స్ట్ వీడియోలో మీకు ఇస్తా. ఫ్రెండ్స్ ఘాట్ రోడ్ దాటైతే హైవే మీదకి అయితే వచ్చేసినాం, నియర్ బై గోకర్ణ.
సో ఇది మొత్తము అరే ఇది గోదావరి నది కదా అరే అక్కడ గోదావరి అన్నది బోర్డు గోకర్ణ సో గోకర్ణ ఇక్కడ నుంచి అయితే 15 కిలోమీటర్స్ లోపలికి ఉంటుందట సో మా ఫ్రెండ్ మరి గోకర్ణ పోదామంటాడా వద్దంటాడా తెలియదు అడుగుదాం ఒకసారి అయితే కిషోర్ గోకర్ణ పోదామా గోకర్ణ గోకర్ణ పోయి మురుదేశ్వర్ పోదామా నైట్ అటు వెళ్ళిపోదాం టెంపుల్ చూసినావా గోకర్ణ ఇటేనా గోకర్ణ కిదరే స్ట్రైట్ మళ్ళీ మనం వచ్చేసరికి నైట్ అయితే కావచ్చు కదా ఫ్రెండ్స్ గోకర్ణ రివర్కి అయితే పోతున్నాం ఇక్కడ నుంచి అయితే 15 కిలోమీటర్స్ వస్తుందట సో చూద్దాం చూసి వెంటనే వచ్చేద్దాం రా అరే అది డిజైన్ కాదురా మట్టి మట్టి అంటుంది ఆయనకు పాపం స్కూటీ మీద వస్తుంది చూడు స్కూటీ మీద వస్తుంది చూడు మట్టి అంటుంది నేను డిజైన్ అనుకున్నా చూసినావా పాపం వైట్ షర్టు బ్రౌన్ కలర్ అయింది నేను అది షార్ట్ చూసి డిజైన్ కావచ్చు అనుకున్నా ఇప్పుడు లేటెస్ట్ డిజైన్లు అట్లే వస్తాయి కదా దెబ్బలు తాకినాయేమో అడగద్దు అయ్యో పాపం మంచి చెడ్డ పరచ అడగద్దారా పాపం గోకర్ణ ఎటు సైడ్ స్ట్రైట్ सात ఏం రివర్ అది చూసినావా మ్యాప్లా కిషోర్ మనకి వినబడతలేనట్టుంది అరే ఏం రివర్ రా అది రివర్ ఏంటిది గోకర్ణకి ట్రాఫిక్ అయితే బాగానే ఉంది ఎవడు ఎవడికి వినడు ఇక్కడ ఎవడికి వాడిదే రాజ్యం కిషోర్ ఎవడు ఆగేటట్లేడంటే ఎవడెవరికి వినడు ఇక్కడ ఓ షెట్ ఓ షెట్ 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 మ్యాన్ వాట్ ఇస్ దిస్ మ్యాన్ ఈరోజు రైడ్ అప్డేట్ చేసి ప్లాన్లో కొద్దిగా చేంజ్ చేయడం జరిగింది మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్ళే మేము ఇట్లా రైడ్ డైవర్షన్ తీసుకొని గోకర్ణ టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది సో ఇంత అద్భుతమైన టెంపుల్ని మీకు చూపించడానికి మేము రెడీగా ఉన్నాం చూడడానికి మీరు రెడీగా ఉన్నారా సో చూడండి చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా వరంగల్ రైడర్ యూట్యూబ్ ఛానల్ మమ్మీ గోకర్ణ వచ్చినాం అన్నారా సముద్రమేరా సో ఇదంతా చూడండి ఫ్రెండ్స్ ఉప్పు సాల్ట్ ఫామ్స్ అన్నట్టు ఇవన్నీ సాల్ట్ రా సాల్ట్ ఈ పక్కన మొత్తం సాల్ట్ ఫామ్స్
ఇటు పక్కనే చెరువు, సముద్రం. చూడండి చూడండి చూడండి, ఉల్లాసంగా ఉత్సాహంగా. ఎటురా గోకర్ణ? टेंपल किधर है? गोकर्ण टेंपल. కన్నడ తెలుగుకు నియర్ బై ఉంటుంది, అర్థమవుతుంది. ఇక్క కాకని అడుగుతారు, ఆటో కాకని. కాకా గోకర్ణ టెంపుల్ ఎటు? సీదా? ఓకే, థ్యాంక్ యూ. చూసినావా, కాకకి అర్థమైంది తెలుగు లాంగ్వేజ్. అదే హిందీలో చెప్తే అస్సలు అర్థం కాపు. సీదా లెఫ్ట్ అట, డైరెక్ట్ చెప్పేసిండు. వీళ్ళని అడుగు చెప్తారు. గోకర్ణ టెంపుల్ ఎట్? గోకర్ణ గోకర్ణ టెంపుల్ ముందు. పో అటు పో, ఆడ వదిలిపెట్టరానా? వెళ్ళిపోరా, నీ వల్లనే నాకు ప్రాబ్లం అవుతుంది. వెళ్ళిపోరా, పోరా, నీ అమ్మ నీకు దండం పెడతా. బస్ ఎక్కి వెళ్ళిపోరా. కనబడతలేవురా, వెళ్ళిపోరా కిషోర్. కిషోర్, నీ వల్లనే ప్రాబ్లం అవుతుందిరా, వెళ్ళిపోరా. డెడ్ ఎండ్ రైట్. అరే సెల్ఫీ స్టిక్ ఉంటుంది చూడరా, సెల్ఫీ స్టిక్. సెల్ఫీ స్టిక్ కావాలి ఒకటి మనకు. ఇక్కడ దొరుకుతాయిరా. బైక్లు ఇక్కడికేనా? ఇదేనా టెంపుల్? ఏదట? ఏది? ఇదేనా? బీచ్ పోదామా టెంపుల్ పోదామా ఫస్ట్? గోకర్ణ టెంపుల్ వ్యూ ఇది చూడండి. ఇది మొత్తం ఫ్రంట్ పార్ట్, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ వెనకాల టెంపుల్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం గోకర్ణ బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా పక్కకు పోరు అదాంటి, ఎందుకంటే ఇట్లా ఇట్లా చేస్తున్నారు చిన్నపిల్లలను చూసి. వావ్, 6 ప్యాక్ 6 ప్యాక్ బాడీ చూపిద్దాలరా నాయనా. పార్కింగ్ ఛార్జ్ అడిగితే ఇద్దాము, 5 రూపాయలు. ఇదైతే టెంపుల్. ఓ బీచ్. దిస్ ఈజ్ ద నో పార్కింగ్ అట, నో పార్కింగ్. అక్కడుంది బీచ్, వస్తాండుగా ఆల్రెడీ. టెంపుల్ పోయేద్దామా ఫస్ట్? ఇక్కడికి పోదామా? टेंपल फर्स्ट टेंपल के लाना लेकिन इधर पार गया ना 5 बजे ओपन। सर मैं जाऊंगा। ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే గోకర్ణ టెంపుల్. సో మీకు రఫ్గా చూపిస్తా, ఎందుకంటే మనం పోవాల్సిన ప్లేస్ వేరే. సో బీచ్ వ్యూ అయితే మీకు రఫ్గా చూపిస్తా, చూడండి ఇక్కడ కనిపిస్తుందో లేదో. సేమ్ సేమ్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇది అయితే
గోకర్ణ బీచ్ అండ్ ఆల్సో వెనకాల టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు పోయేటప్పుడు చూపిస్తాను మీకు. సో హోప్ మీకైతే కనిపిస్తుంది అనుకుంటా. సో ఇదైతే వ్యూ గోకర్ణ. బాగుంది వ్యూ అయితే, ఎందుకంటే ఇక్కడికి వస్తే మనకు రెండు విధాలుగా, ఒకటి బీచ్ ఎంజాయ్ చేయొచ్చు, ఇంకొకటి టెంపుల్లో దర్శనం చేసుకోవచ్చు. సో దీని గురించి డీటెయిల్స్ అన్నీ నేను మళ్ళీ తర్వాత మీకు షేర్ చేస్తాను. సో ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, దారి ఎట్లా మీకు ఎట్లా ఉంటుంది అనేది నేను అయితే చూపిస్తాను. సో తర్వాత ఇప్పుడే ఇంకా రీచ్ కాలే, ఆన్ ద వే. గులకర్ణి టెంపుల్. గులకర్ణి కాదురా, గోకర్ణి. ఒక్క నిమిషం సార్. జోక్ అనుకున్నారు. సో ఇదైతే ఫ్రంట్ వ్యూ, టెంపుల్ యొక్క ఫ్రంట్ వ్యూ ఇది. సో ఇంతకుముందు మనం చూపెట్టింది బీచ్ ఏరియా. సో ఇదైతే ఫ్రంట్ వ్యూ. సో ఇవన్నీ టాటో షాపులు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో టాటో షాపులు ఉన్నాయి. అన్నీ షార్ట్స్, డ్రెస్సెస్, యూనిఫామ్స్. ఇట్స్ రైట్ సైడ్ పిల్లలు ఆడుకునే బొమ్మలు, గాజులు, టోపీలు, బీచ్లో పెట్టుకునే టోపీలు ఉంటాయి, రౌండ్ క్యాప్, మన కౌబాయ్ క్యాప్స్ అవన్నీ ఉన్నాయి. ఇదైతే టెంపుల్. సో ఒకసారి అయితే చూద్దాం. టెంపుల్ అయితే క్లోజ్ అంటున్నారు. అరే కిషోర్, టెంపుల్ లోపలికి పోదామా? 5 o'clock ఓపెన్ అట. మనమైతే ప్రజెంట్ వచ్చేసి ఇక గోకర్ణ టెంపుల్ అయితే వదిలేస్తున్నాం, ఇక వెళ్తున్నాం. సో ఇదైతే గోకర్ణ టెంపుల్ వ్యూ. అరే నడి రోడ్డు మీద కార్లు ఆపుతాలు. ఎట్రా ఒకసారి చూడు, గిట్ కదా. మొత్తానికి అయితే మురుగేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చినాం అటు ఇటు చేసి. సో నిన్న నైట్ బాగా ఇబ్బంది అయింది. సో నైట్ నిద్ర లేదు, అందుకే స్టేడియంలో పండుకున్నాం. సో మార్నింగ్ కూడా ఇంకా తొందరగా వచ్చేవాళ్ళం, ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అయింది. మార్నింగ్ ఎక్కడికి వెళ్ళామంటే గోకర్ణకి వెళ్ళేసి గోకర్ణ దగ్గర కొద్దిగా టైం స్పెండ్ చేసి వచ్చేసరికి లేట్ అయింది, లేకపోతే ఇంకా ముందే వచ్చేవాళ్ళం. సో ఇదైతే మనకు మురుగేశ్వర్ టెంపుల్. శివుని దేవాలయాలలో అత్యంత ఉన్నతమైన అతిపెద్ద దేవాలయం ఇది.